ఆ, 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 చాలు. అంతటి నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచి తిని. ఆ, ఆ, మొదటి ఆకాశము మొదటి భూమియు. చాలు. ప్రసంగిలో ఏమో భూమి ఏమో అలా నిలబడుతుంది, తరతరాలు గడిచిన భూమి అలానే ఉంటుంది. ఏం చెప్తా ఉన్నాడు దేవుడు? ఆయన చేసినది ఏది వ్యర్థముగా చేయలేదని దేవుడు ఎక్కడ సెలవిస్తుంది. అంటే ఇప్పుడు అది మళ్ళా కొత్తదంటే ఇప్పుడు అది ఏమైపోవాలా? వ్యర్థమైపోవాలి. కానీ దేవుడు చేసింది ఏది మాత్రమో వ్యర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొత్తది మైక్ తీసుకోవాలనుకున్నాం అనుకోండి, ఒక కొత్త మొబైల్ తీసుకోవాలనుకున్నాం అనుకోండి, ఆ పాదని ఏమైపోయి ఉండాలా? పూర్తిగా చెడిపోయి ఉండాలి. చెడిపోతే మనం కొత్త తీసుకుంటాం. కానీ దేవుడు ఏమంటా ఉన్నాడు? తరతరములు అలా గడుస్తూ ఉంటాయి కానీ భూమి ఎల్లప్పుడూ నిలచును. ఏంటమ్మా, కొత్త ఆకాశం కొత్త భూమి వస్తుందని ఉంది, భూమి అలానే నిలుస్తుందని ఉంది. మరి దీనికి ఆన్సర్ ఏంటి? నిజం చెప్తున్నా, బిషప్లు, ప్రాఫెసర్లు, పెద్ద పెద్ద డాక్టరేట్ కూడా దీనికి ఆన్సర్ చెప్పలేకపోయారు. ఇది ఈవెన్ చాట్ జీపీటీ కూడా అనుకోండి ఆన్సర్ లేదు. అది ఆ మిషన్ ఏ కూడా ఆన్సర్ లేదు. కానీ దేవుడు నాకు ఆన్సర్ ఇచ్చాడు. ఏమన్నా యూనివర్సల్ క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగండి, నాకు భలే ఇష్టం దేవుడి దగ్గర అడిగి తెలుసుకోవాలి. చాలా లోతుగా వెళ్తాను, చాలా లోతుగా. ఇక్కడేమో ఉందంటున్నాడు, ఇక్కడేమో ఉండదంటా ఉన్నాడు. మరి బైబిల్ తప్ప, రాసిన వాళ్ళు తప్ప, ఆలోచించే మన తప్ప? బైబిల్ అయితే తప్పు కాదు, రాసిన వాళ్ళైతే పరిశుద్ధాత్మ సహాయంతో 40 మంది దాదాపుగా 1500 సంవత్సరాలు రాశారు. బైబిల్ ఎంతమంది రాశారమ్మా? ఇక్కడ క్వశ్చన్ అడిగే నాకు చాలా ఇష్టం. సో పాదలన్నీ గతించిపోతాయి, కొత్త ఆకాశము, కొత్త భూమి, కొత్త ప్రకృతి వస్తుందని నేను చెప్తా ఉన్నాను. నేను ఆన్సర్ చెప్పేస్తానేమో, నాకు ఇటు పోయింది కదా ఈ రోజు అనుకున్నాను, కానీ కాదే. ఇంకా ఎవరున్నారు అలా చెప్పాలి? చెప్పమండప్ప. మీరు అలా ఆలోచన చేసి నాకు క్వశ్చన్ అడిగితే భలే ఇష్టం నాకు. అంటే మా వాళ్ళు కూడా కొంచెం డెవలప్ అవుతా ఉన్నారు, క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎంతసేపు వచ్చాం విన్నాం పోయాం అన్నట్టుగా కాకుండా అలా చర్చించుకోవాలి విషయాలని. ఇది మీ వాక్యం చెప్పినట్టుగా చెప్పాలి, సెమినార్ చెప్పినట్టుగా చెప్తాను. చెప్పు. భూమి మీదే 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద జరుగుతుంది. ఆ భూమి మీద కూడా 1000 ఏళ్ల పరిపాలన ఎలా ఉంటుందంటే పరిశుద్ధమైన మనతో ఉంటుంది. మనం వెళ్తాం 1000 ఏళ్ళు, మనం వెళ్తాం దేవుడితో పాటు రాజ్యం వెళ్తాం. ఎవరు? మనమే. అందుకోసం కొత్త ఆకాశం కొత్త భూమి అంటున్నావా? ఇంకా చక్కగా అసలు మొదటి చేస్తూ ఉంటాం. సూపర్. ఆ మైండ్కి పని చెప్పాలా? మరి ఏమన్నా ఉన్నాడు? మొదటి భూమి గతించుకోవాలని ఇక్కడ చెప్తా ఉన్నాడు. కానీ ప్రసంగంలో ఏం చెప్తా ఉన్నాడు? భూమి అట్లే ఉంటుందంట, తరతరములు గడిచినా కూడా. అంటే ఆ 1000 ఏళ్ల పరిపాలన కూడా ఏముండాలా? దేవుడు లేకపోతాము, భూమి ఉండాలా? దేవుడు నేను చేసినవన్నీ మంచిమైనట్టుగా, చెడ్డదాన్ని ఏం చేయలేదు దేవుడు. మరి అయితే లూసిఫర్ని చేయడం దేవుని చిత్తమా? ఇది మళ్ళీ నెక్స్ట్ మాట. చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, నన్ను కూడా అడిగారు, యేసుక్రీస్తు ప్రభువారికి నెక్స్ట్ ట్రై చేయండి. యేసుక్రీస్తు ప్రభువారికి ఏదైనా తోటలో ఒక చెట్టు పెట్టి ఆ పండు పెడితే ఆ పండు తింటుంది అవ్వ అని దేవుడికి ముందే తెలియదా? మళ్ళీ ఎందుకు పెట్టాడు? పాపం తీసుకురావాలనే పెట్టాడు కదా అని అడిగాడు. మరి దేవుడు పండు ఎందుకు పెట్టాలా? అసలు ఆ పండే లేకపోయింది, ఈ గోలే ఉండేది కదా పాపం. మరి దేవుడు తెలుసు కదా. దేవుణ్ణి ఆరాధించే కేరువు ఒక దూత, ఆయన బాగా చక్కగా ఆరాధిస్తా ఉంది. దేవుడు దానికి చాలా గొప్ప ప్రాధాన్యత ఇచ్చాడు. కానీ అదే ఒక రోజు
ఇలాంటి యూనివర్సల్ క్వశ్చన్స్ మనం సమాధానం అడుగుతాడు. దేవుడు ఎందుకు పెట్టాడు? సాతాను ఎందుకు పెట్టాడు? ఓకేనా? ఇక మీ ఆలోచనలు, మీకు చెప్పే క్వశ్చన్స్, ఆన్సర్, ఇంత క్వశ్చన్స్ మనం మీకు సమాధానం ఇస్తాం. క్వశ్చన్స్ సమాధానం ఇంకా ఏమన్నా ఆలోచించండి. ఓకే, నేను చూపిస్తాను. ప్రకటన 21:4 వచ్చింది. ఆయన ఆయన వారి కన్నుల ప్రతి బాష్పీకం తుడిచివేయను, మరణం ఇక ఉండదు, దుఃఖమైన ఏడుపైనను వేదన ఉండదు. మొదటి సంగతులు మొదటి సంగతులు ఏమైనాయంట? గతించిపోయినాయని రాస్తున్నాం. క్వశ్చన్ ఆన్సర్ గతించిపోయినాయి. ఇవన్నీ నేను చెప్పేటువంటి సైలెంట్ పెట్టుకోండి. గతించిపోయినాయి ఏమైపోయినాయి? మొదటి సంగతులన్నీ గతించిపోయినాయి. ఇది బాగా మైండ్ పెట్టుకోండి. ఏమైనాయి? గతించిపోయినాయి. ఐదో ఇప్పుడు సమస్తము ఏం చేస్తామనంట? సమస్తము ఇది రాసుకోండి. సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్తమును ఎలా చేస్తామనంట? నూతనమైనవిగా. ఎలా నూతనమైనవిగా చేస్తా ఉంటాడు. ఇంకోటి రాసుకున్నారు. ఏమేమి రాసుకున్నారు? నెక్స్ట్ ఇంకోటి అందరూ అడిగిన చెప్పింది. మూడో చూడండి. మూడవ చదవండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. అంటే దేవుని నివాసం ఎవరితో కూడా ఉన్నది? మనుషులతో కూడా ఉన్నది. అంటే 1000 ఏళ్ల పరిపాలన ఎవరితో కలిసి చేస్తాడు దేవుడు? మనుషులతో. దేవుని యొక్క నివాసం ఇప్పుడు ఎక్కడ ఉన్నది? ఆకాశ మహాకాశముల పైన పరలోకములో ఆయన సింహాసనాసీనుడై కూర్చున్నాడు. కానీ ఆయన ఎక్కడికి వస్తాడంట? మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురములో వారు ఆయన ప్రజలు. దేవుడు తానే వారి దేవుడు ఏంటి? వారికి ఎప్పుడు? 1000 ఏళ్ల పరిపాలనలో. 1000 ఏళ్ల పరిపాలనలో దేవుడు మనతో కూడా ఉంటాడు. పరిశుద్ధమైన మనమందరము కూడా. అందుకే ఎఫెసీయులకు నువ్వు పోరాడుతున్నది మనుషులతో కాదు, కానీ ఆకాశ దురాత్మ దుష్ట శక్తులతో. ఆకాశ దురాత్మ దుష్ట శక్తులతో నువ్వు ఆ దినాన్ని పోరాడతావు, యుద్ధాలు చేస్తావు. ఎప్పుడు? 1000 ఏళ్ల పరిపాలన. సరే, ఇప్పుడు 3 రాసుకున్నారా? యేసుక్రీస్తు ప్రభువు భూమి పైన మనతో కూడా ఉంటాడు. 2 సమస్తము నూతనంగా మార్చబడతాయి. 3 మొదటి సంగతులు గతించిపోతాయి. ఎవరు అర్థమైంది? కొంచెం మన కొత్త ఆకాశం కొత్త భూమికి సంధికి ఏమైనా రిలేటెడ్ ఉందా? 2వ పేతురు 3వ అధ్యాయం మనం చూడవచ్చు. 2వ పేతురు 3వ అధ్యాయం 11వ వచనం. అయినను ఆయన వాగ్దానమేమో కొత్త ఆకాశము కొత్త భూమి కోసము ఎదురు చూస్తా ఉన్నామని పేతురు కూడా చెప్తా ఉన్నాడు. ప్రసంగిలేమో ప్రసంగి భక్తుడు ఈ భూమి నిరంతరం నిలుస్తుంది అన్నాడు. ఇక్కడ కొత్త ఆకాశం కొత్త భూమి కింద ఏముంది? అసలు వాటి యందు నీతి అని రాస్తాడు. కొత్త ఆకాశం కొత్త భూమిలో ఏముంటది? నీతి. వాటి యందు నీతి నివసించినట్ట. ఏం నివసిస్తారంట? నీతి నివసిస్తారంట. చాలు చాలు. ఇప్పుడు ఫస్ట్ అదే వచ్చిన కంపెనీ చదవండి. కొత్త ఆకాశం కోసం కొత్త భూమి కోసం ఎంతమంది కనిపెట్టుకుంటున్నారు? కొత్త ఆకాశము కొత్త భూమి కోసం మనం అందరం
దాంట్లో ఏం నివసిస్తుందంట? నీతి. ఏముంటుందంట దాంట్లో? ఇక్కడ వాగ్దానము. పేతురు ఉన్నాడు వాగ్దానము అంటే కొత్త ఆకాశం కొత్త భూమి అనేది ఏంటి? వాగ్దానం. అంటే ఇప్పుడు ఈ వాగ్దానం నెరవేరాలంటే ప్రసంగి భక్తులు రాసినది కొట్టి వేయబడాలి అంటే వేయబడదు. ఈ బైబిల్ గ్రంథంలో ఒక కులైన చేర్చివాడు కులైన తీవాడు శాపానికి గురవుతాడు, శాపగ్రస్తుడు. మరి ఏంటి? ఎలా? చదువు ప్రకటన 20 1 నుంచి 6 చదువు. ప్రకటన 20 అధ్యాయం 1 నుంచి 6. ఆ 1000 సంవత్సరంలో గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానంలో పాలు గలవారు ధన్యులు, పరిశుద్ధులైనలు. ఇటు వారి మీద రెండవ మరణము అధికారం లేదు. ఆ మొదటి పునరుత్థానంలో పాలైన వారు ఏ మొదటి పునరుత్థానంలో? మొదటి పునరుత్థానంలో అంటే యేసుక్రీస్తు ప్రభువారు వస్తాడు. అందులో మనం చనిపోయి ఆ మొదటి పునరుత్థానం అంటే ఈ 7 ఏళ్ల భూమిపైన శ్రమకాలం ఉన్నప్పుడే ఈయన దేవుడు ఇప్పుడు ఛాన్స్ ఇస్తున్నాడు. ఏంటంటే గొప్ప ఛాన్స్. 7 ఏళ్ల భూమిపైన శ్రమకాలంలో ఎవరైతే ఓర్చుకొని శ్రమను సహించి శ్రమను భరించి ముద్ర వేయించుకోకుండా దేవుడి కోసం నిలబడతారో వారి కొరకు అవకాశం ఉంటుంది. కానీ శ్రమలో ఉండలేదు. అప్పుడు అవకాశం ఉంది కదా, అప్పుడు నమ్ముకున్నాం. మొదటి అంటే అప్పుడు ఎవరు లేస్తారంట? రెండో లేదంట. మొదటి పునరుత్థానంలో పాలు గలవారు ధన్యులు, పరిశుద్ధులైన ఇంటి వారి మీద రెండవ అధికారం అంటే రెండోసారి తీసుకోవడం. రెండోసారి మందం లేదు. మొదటి చెప్పిన వారికి క్రీస్తునందు మృతులైన మృతులు ధన్యులు. మొదటి ఎవరు లేస్తారు? మొదటి నిద్రించిన వారు. వాళ్ళు ఏం చేస్తారు? 1000 సంవత్సరములు 1000 సంవత్సరములు రాజ్యం చేయుదురు. ఎప్పుడు రాజ్యం చేస్తారు? 1000 సంవత్సరములు దేవునితో. శ్రమ దినాలు అయిపోయిన తర్వాత. అర్థమైందా? ఇప్పుడు ఇక కన్క్లూజన్ వచ్చేద్దాం. సమాధానం ఇచ్చేస్తా. నేను చెప్పిన దాన్ని బట్టి అర్థమైందా? ఓకే. 2వ పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. అయితే అయితే ప్రభు దినము దొంగవచ్చినట్టు వచ్చిన ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న వృక్షములు కాలిపోవును. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏముండాలి? ఈ భూమి మీద అంటా ఉన్నాడు. మీరు రాసుకున్నారు ఇక్కడ. ఏముండాలంటే ఈ భూమి మీద నీతి. అంటే ఇప్పుడు ఈ భూ ప్రపంచంలో పాపం ఎక్కువైపోయింది, పాపం పెరిగిపోయింది, అకృత్యాలు ఎక్కువైపోయాయి. ఈ భూ ప్రపంచం అంతా కూడా ఏంతో నిండి ఉంది? పాపముతో. యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమికి వచ్చినప్పుడు ఏం ఉండాలంట? నీతి ఉండాలంట. నీతి ఉండాలంటే ఈ పంచభూతాలు ఏమవ్వాలంట? వేంద్రంతో లయమైపోవాలంట. మొత్తం అంతా కాలిపోతుంది. మొత్తం ఉన్న నీళ్ళని ఆ సముద్రం ఈ సముద్రం ఏకమైపోతాయి. అలా ఉన్న ప్రజలందరూ కూడా అందరూ ఆయన రావడం చూస్తారు. ప్రతి మోకలో ఉంటుంది, ప్రతి నేతమైన చూస్తుంది. ఆ సమయంలో అంత మాత్రమే కాదు, నెక్స్ట్ ఏం చెప్తారంట? ఇవన్నీ ఇట్లు లయమైపోవునని కనుక ఆకాశంలో రగులుకొని లయమైపోవునట్టు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని కనిపెట్టుచు దాని ఆశలో అపేక్షించు
చదువు 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాలు వికటించును, ఇదిగో క్రొత్తమాయెను. అర్థమైందా? ఏమర్థమైంది? ఏమర్థమైంది? ఆశ చెప్పేసి ఏమర్థమైంది? ట్రై చేయండి. ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్న ఎడల పాలు వికటించి సమస్తము ఏమా ఆన్సర్ ఏం చెప్పావు? సమస్తము నూతనంగా మారుతాయని చెప్పారు, పాతలు కనిస్తాయని చెప్పారు. ఇప్పుడు ఆకాశం ఏమైపోవాలా? నేను అనే అన్నా మీ గిఫ్ట్ వచ్చేస్తుందేమో భయపడినా, కానీ రాలే, మరి కరెక్ట్గా ఆన్సర్ ఇయ్యలే. సమస్తము నూతనంగా మారుతాయంటా ఉన్నారు. ఇప్పుడు ఈ సమాధానం రాలే కరెక్ట్గా. ఇప్పుడు ఒక రాణి కరెక్ట్గా ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళి బాప్తిసం తీసుకుంటది. ఏం తీసుకుంటది? బాప్తిసం. ఇప్పుడు అమ్మాయి జరుగుతుంది. కాగా ఎవరైనా ఇప్పుడు ఈ అమ్మాయి లోకంలో ఉండి 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 ఎక్కడికి వచ్చింది? క్రీస్తులోనికి వచ్చింది. క్రీస్తులోనికి రాగానే ఏం జరుగుతుందంటే చదువు వాడు ఇప్పుడు ఈ బాబు ఏమన్నా వాళ్ళ అమ్మ గర్భంలో పోయి మళ్ళీ బయటకు వచ్చిందా? రాదు. ఈ బాబు ఉన్న పార్ట్స్ అన్ని ఏమన్నా కాలిపోయి మళ్ళీ కొత్త వస్తాయా? రావు. ఈ బాబు చచ్చిపోయి మళ్ళీ తిరిగి లేస్తుందా? లేదు. దాన్ని దేవుడు ఎక్కడ కొత్త వస్తాయా? వాడు నూతనంగా మార్చబడ్డాడు ఎట్లా చెప్తున్నాడు? నూతన సృష్టి అని ఎట్లా చెప్తా ఉన్నాడు అంటే పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా మనల్ని కాల్చి నూతన పరుస్తా ఉన్నాడు. అదే విధముగా దేవుడు చేసిన ఈ ఆకాశపు భూమిని కొలమిలో బంగారు కాల్చినట్టుగా ఈ ఆకాశపు భూమి కాల్చబడుతుంది, కానీ మొత్తం అంతా సాపలాగా ఎత్తేసి కొత్త సాప వేయడు. అర్థమైందా? కొత్త ఆకాశము కొత్త భూమి, కానీ అది ఎలా చేయబడుతుంది? శుద్ధీకరించబడుతుంది, ప్యూరిఫైడ్ చేయబడుతుంది. దాన్ని నిమిషం ఏం చేయబడుతుంది? ప్యూరిఫైడ్ చేయబడుతుంది. ఇప్పుడు ఇది ప్యూరిఫైడ్ చేయబడింది అనుకోండి, ప్రసంగిగా చెప్పినట్టుగా భూమి తరగతి నిలుస్తుంది. యోహాను చూసినట్టుగా ప్యూరిఫైడ్ అయిన ఆకాశం, ప్యూరిఫైడ్ అయిన భూమి కనబడుతుంది. ఆ ప్యూరిఫికేషనే దీనికి సమాధానం.